నమస్తే అండి. తాజాగా విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోతే పార్టీ ఏమైనా ఆగిపోతుందా? అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోతే పార్టీ ఆగిపోయిందా? మోపిదేవి వెంకటరమణ గారు పార్టీ వీడి వెళ్ళిపోతే ఆగిపోయిందా? గతంలో 23 మంది ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి ఇట్లాగా ఆ సందర్భంలో సీనియర్స్ చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఏమైనా ఆగిపోయిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలకు ఒక నియమము లెక్క ఉంటుంది, అధినేత అనేటటువంటిది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కేశినేని నాని గారు వెళ్ళిపోతే ఏమైంది? కేశినేని చిన్ని వచ్చారు. అదే సందర్భంలో 4 ఎంపీలు పార్టీని వీడితే ఏమన్నా అయిందా? వాళ్ళే బీజేపీ పేరుతో అక్కడికి వస్తారు. అలానే ఇక్కడ కూడా వేరే పేరుతో వస్తారా, ఎలా వస్తారా అన్నది పక్కన పెడితే జగన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. పార్టీ పోయే పరిస్థితి కానీ అలాగే భూస్థాపితం అయ్యేటటువంటి పరిస్థితి కానీ జగన్ అనే వ్యక్తిని మాయించేస్తేనో లేదా మాయ చేసేస్తేనో లేదా జైలుకు పంపిస్తే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి వారు పెద్ద మనుషులే, నాయకులే. పార్టీ పరంగా అవతల పక్షం వాళ్ళకి శత్రువులే. వాళ్ళు వెళ్ళిన సందర్భంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావచ్చు, కానీ పార్టీ ఆగిపోవడం అనేటటువంటిది ఉండదు సాధారణంగా కూడా. నమస్తే.